ఆకాశం విరిగి మీద పడితే ఉన్నట్టుండి కాళ్ల కింద భూమి కంపిస్తే భవనాలు గాల్లో ఊగితే ఊహించుకోవడానికి భయంగా ఉంది కదా. మయన్మార్ థాయిలాండ్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. భారీ భూకంపాలతో రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రాణభయంతో జనం పరుగులు తీశారు. ఇళ్లు వాకిలి వదిలేసి పరుగులందుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియదు, ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాలేదు. కళ్ల ముందు కూలిపోతున్న భవనాలను దాటుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీశారు. ఇక ముందుగా మయన్మార్లో భారీ భూకంపం వచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి భూమి కంపించింది. మొదటిది రెక్టర్ స్కేల్పై 7.7గా నమోదు కాగా రెండో భూకంపం 6.8 తీవ్రతగా రికార్డయింది. పక్కనే ఉన్న థాయిలాండ్కు సైతం ఈ ప్రకంపనలు వ్యాపించాయి. జస్ట్ 12 నిమిషాల వ్యవధిలో ఈ రెండు భూకంపాలు వచ్చాయి. థాయిలాండ్ కంటే మయన్మార్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. స్కై స్కాపర్స్ పేక మెడల కుప్పకూలిపోయాయి. అందరూ చూస్తుండగానే నేలకులై ఎయిర్పోర్ట్ కూడా దెబ్బతింది. దీంతో విమాన సర్వీసులపై ఎఫెక్ట్ పడింది. బ్రిడ్జులు సైతం పడిపోయాయి. వందల సంఖ్యలో ఇళ్లు, ఆఫీసులు ధ్వంసమయ్యాయి. ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటికే మయన్మార్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఇక ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. థాయిలాండ్ మయన్మార్లో భూకంపం సంభవించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక బిల్డింగ్ దగ్గర ప్రకంపనలు వచ్చిన నేపథ్యంలో అక్కడ స్విమ్మింగ్ పూల్లో అలలు ఏ విధంగా వస్తున్నాయో వాటిని చూసి జనాలు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నాయో ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రిక్టర్ స్కేల్ పైన 7.7తో మళ్ళీ 12 నిమిషాల వ్యవధిలో 6.8తో 2 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం సంభవించింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రాణ నష్టం జరిగింది. అలాగే ఆస్తి నష్టం కూడా తీవ్రంగా సంభవించింది. ఎక్కడి వారు అక్కడే పరుగులు తీస్తూ ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారిగా థాయిలాండ్ అలాగే మయన్మార్ మొత్తం కూడా భూకంపంకి సంబంధించి ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపల మొత్తం భవనాలు కూడా కుప్పకూలిపోయాయి. దీంతో అందరూ కూడా ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. చూస్తుండగానే పెద్ద పెద్ద మేడలంతా కూడా పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. ప్రాణ నష్టం జరిగింది. అలాగే ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, రెస్టారెంట్లు అన్నీ కూడా అందరూ చూస్తుండగానే అటు భూమిలో ప్రకంపనలు, మరోవైపు బిల్డింగ్ కొన్నైతే ఊగిపోతూ కనిపించాయి. మరికొన్ని అయితే ఎక్కడికక్కడే నిట్ట నిలువున కుప్పకూలిపోయాయి. సో బిల్డింగ్ లోపల ఉన్న ప్రజలంతా కూడా ప్రాణం అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది అక్కడే శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కొంతమందిని ప్రాణంతో బయటకు తీసుకొచ్చారు. మరికొంతమంది ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లుగా కూడా సమాచారం. ఇప్పటికే 40కి పైగా అంటే 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తోంది. వీరంతా కూడా శిథిలాల కిందే ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. ఇప్పటికీ ఎంతవరకు ప్రాణ నష్టం జరిగిందనేది లెక్కలు అధికారికంగా తెలియలేదు. బట్ ఇంకా కూడా ఆ ప్రకంపనలకు సంబంధించి, భూకంపానికి సంబంధించి ఎక్కడికక్కడ బిల్డింగ్స్ కూలిపోవడం, అలాగే బిల్డింగ్స్ లోపల ఉన్న ప్రజలంతా కూడా బయటకు పరుగులు తీయడం, ఎక్కడ అంటే ఎంటీ ప్లేస్ ప్రశాంతంగా ఏకాంతంగా ఉన్న అంటే ఎలాంటి చెట్లు కానీ బిల్డింగ్లు కానీ లేని ప్రదేశంలోకి వెతుక్కుంటూ కూడా అందరూ ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బిల్డింగ్స్ లోపల ఉన్న ఆ స్విమ్మింగ్ పూల్ అంతా కూడా బయటకు వచ్చే వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసాయి. అలాగే బిల్డింగ్స్ కూడా ఎక్కడికక్కడికి కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే గనక భూకంపం తీవ్రతకు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూలిపోయి నీళ్ళంతా కూడా బయటకు వచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు.
సో ఈ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న దృశ్యాలైతే సముద్రం నుంచి అంటే ఈ భూకంపం తీవ్రతకు సముద్రం నుంచి కూడా అలలు ఒకసారిగా బయటకు వచ్చే నీళ్ళంతా కూడా బయటకు వస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే ప్రాణ నష్టం పదుల సంఖ్యలో జరిగిందన్నట్టు కూడా సమాచారం అంతోంది. ఆస్తి నష్టం అయితే తీవ్రంగా సంభవించినట్లు కూడా తెలుస్తోంది. ఎక్కడికక్కడ బిల్డింగ్స్ అంటే ఫ్లోర్స్ ఉన్న అంటే ఏవైతే ఫ్లోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కుప్పకూలిపోయాయి. రెస్టారెంట్లో నుంచి, ఎయిర్పోర్ట్లో నుంచి, రైల్వే స్టేషన్లో నుంచి ఎక్కడ ఉన్న జనాలు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. సో ప్రజెంట్ మనం ఆ దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో కళ్ళ ముందే అలా బిల్డింగ్స్ అంతా కూడా కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా అసలు ఏం చేయాలో తెలియని స్థితిలో అందరూ కూడా బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత 7.7గా రెక్టర్ స్కేల్ పై నమోదైంది. అలాగే 12 నిమిషాల వ్యవధిలో 6.8 తీవ్రతతో మరోసారి కూడా భూకంపం సంభవించింది. సో ఇలాంటి తీవ్రత జరగడం వల్ల ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడి మేడలు అక్కడే, ఎక్కడి బిల్డింగ్స్ అక్కడే కుప్పకూలిపోయాయి. ఎటు చూసినా సరే అటు బ్యాంకాక్ కావచ్చు, ఇటు మయన్మార్లో తీవ్రత ఇంకా ఎక్కువ ఉందని కూడా చెప్తున్నారు. సో ఎటు చూసినా అన్ని బిల్డింగ్స్ కుప్పకూలిపోయి మొత్తం నగరం అంతా కూడా చివురుటాకులా వణికిపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సో ఎక్కడ తలదాచుకునే ఆ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. సో ఎక్కడ ఉన్న బిల్డింగ్స్ అక్కడ కుప్పకూలిపోయి లోపలున్న ఆ ప్రజలంతా కూడా ఒక్కసారిగా ప్రాణభయంతో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీస్తున్నారు. ప్రజెంట్ మనం ఒక మాల్ లాంటి బిల్డింగ్ మనం చూస్తున్నాం. ప్రజలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. సో మేబీ వాళ్ళది సేఫ్ ప్లేస్గా ఫీల్ అయినట్టున్నారు. అక్కడ ఎంటీ ప్లేస్ కూడా ఎక్కువగా ఉండడంతో ప్రజలంతా కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. సో సహాయక సిబ్బంది కూడా వాళ్ళకి సూచనలు చేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రాణాలని రక్షించేందుకు సహాయక చర్యల్లో పాల్గొని అటు వాళ్ళను కూడా రక్షిస్తున్నారు. ప్రజెంట్ మనం ఒక ఇంట్లో ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. భూకంపం తీవ్రత ఎలా ఉంటుందో ఆ టైంలో ఏంటి పరిస్థితి అనేది కూడా ఇంట్లో ఉన్న గోడలు, ఫ్లోర్, సీలింగ్ అంతా కూడా ఒకసారిగా అట్లా ఊగుతూ మనకు కనిపిస్తుంది. భూకంపం వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుంది, ఈ తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది అనే దృశ్యాలు మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ చూస్తే కనుక అర్థమవుతుంది. సో రెక్టర్ స్కేల్ పైన 7.7గా నమోదైన తీవ్రత ఎలా ఉంటుంది అనేది ఒకసారిగా మనం బిగ్ టీవీ స్క్రీన్ చూస్తే కనుక బయట రోడ్ పైన ఉన్న స్ట్రీట్ లైట్స్ కూడా రెండు వైపులకి ఊగుతున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. సో ఎంత రేంజ్లో భూకంపం సంభవించింది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అంత అంటే మనం చూస్తే అంత విజువల్గా కనిపిస్తున్నాయి. బిల్డింగ్స్ కూలిపోతున్నాయి, లైట్లు ఊగుతున్నాయి. అలాగే ట్రైన్ కూడా అంటే స్టేషన్లో ఆగి ఉన్న ట్రైన్ కూడా అటు ఇటు ఊగుతుంది. సో ఇంత పెద్ద మొత్తంలో భూకంపం సంభవించడంతో ప్రజలంతా కూడా ఎక్కడికక్కడికి వణికిపోతూ ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రాణాన్ని మాత్రమే రక్షించుకోవాలి అన్న ఒక్క ఇదితోనే బయటకు వచ్చేస్తున్నారు. సో ఎక్కడ వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. సో ఇవాళ భూకంపం సంభవించిన నేపథ్యంలో మొత్తం థాయిలాండ్ అంతా కూడా ఇదే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా సరే కుప్పకూలిపోయిన బిల్డింగ్స్, అలాగే ఊగిపోతున్న తక్కువ ప్రకంపనలు ఉన్న చోట కేవలం బిల్డింగ్ ఊగిపోవడం, లేదంటే ఆ స్ట్రీట్ లైట్లు ఊగిపోవడం అలా జరుగుతుంది. ఎక్కువ ప్రకంపించిన సమయంలో బిల్డింగ్ కుప్పకూలిపోయాయి. అలాగే చూస్తుండగానే అంటే ఎన్ని ఫ్లోర్లు 30-40 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ ఒక్కసారిగా అలా నేల మీద కుప్పకూలిపోయింది బిల్డింగ్స్. సో అలాంటి ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయటకు పరుగులు తీసి వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడుకునే పరిస్థితి ప్రజెంట్ మనం థాయిలాండ్లోని విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.